బ్రహ్మకుమారి అంటేనే ఒక దరిద్రం, బ్రహ్మకుమారి అంటేనే ఒక మోసం, హిందువుల ఆడపిల్లల మోసం. సో అందులో ఈ దరిద్రాలని వినాల్సి వస్తుంది, చూడాల్సి వస్తుంది. సరే, ఈ దరిద్రాలను చూసిన తర్వాత మారండి బ్రహ్మకుమారిలు. మీ అమ్మాయిల్ని మీ ఎవరుండ్రు అక్కడ బ్రహ్మకుడు ఉంటే తీసుకుంటారండి, మీకు దమ్ము ఉంటే. ఇంకా అక్కడ ఉంటే తీసుకుంటానికి మీకు చేత కాదు, ఎందుకంటే అక్కడ అయిపోయా వాడు మీ పిల్లల్ని ఆపస్ పంపించలేరు, జైల్లో పోయినట్లే. అర్థమైంది కదా, ఆలోచించండి. అందరికీ నమస్తే, నేను మీ వెంకట్. భారత్ శ్రీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ప్రేక్షకులు, అందులో మా స్నేహితుడైనటువంటి హుసేనప్ప, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంప్లాయర్. సో వాళ్ళిద్దరు కూతుర్ని బ్రహ్మకుమారులు విడిచాడు. సో ఈ బ్రహ్మకుమారులు చేరిన తర్వాత వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందో హుసేనప్ప గారు, సో ఈ వీడియో చూసి మీరు తెలుసుకోండి. మీకు ఎప్పుడు తెలియదులే, ఎందుకంటే ఆ ఒక్క ట్రాన్స్ లో ఆ వైరస్ మీకు అంటిన తర్వాత ఆ వైరస్ నుండి బయటికి రావాలంటే చాలా కష్టమే, అవునదా. దానికి ఎన్ని వ్యాక్సిన్లు ఇచ్చినా సొంత ఇమ్యూనిటీ పవర్ ఉండాలి, కానీ వ్యాక్సిన్ ఈజ్ ద టెంపరరీ ట్రీట్మెంట్, అవునా. సో ఓన్ కాన్ఫిడెన్స్ అండ్ ఓన్ ఇమ్యూనిటీ పవర్ ఇంపార్టెంట్, అవునా హుసేనప్ప గారు. సో మీ ఓన్ ఇంపార్టెంట్ ఇమ్యూనిటీ పవర్ అండ్ ఓన్ టాలెంట్, ఓన్ నాలెడ్జ్ ఉంటే దాని నుంచి బయటకు వచ్చి మీ కూతుర్లను బయట తీసుకొచ్చి పెళ్లి చేయండి, ఓకేనా. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమంటారో చెప్పండి. ఓం శాంతి అంటే సేవా కార్యక్రమాలు, ఓం శాంతి అంటే ధ్యానం, ఓం శాంతి అంటే ఒక ఆధ్యాత్మిక ప్రపంచం. అలాంటిది ఓం శాంతిలో చేరాలనుకున్న అమ్మాయి ఇంత ఉన్మాదంగా ఎలా ప్రవర్తించింది? 6 నెలలు ప్రేమగా మాట్లాడిన అమ్మాయి ఒక్కసారిగా ఎందుకంత వైలెంట్ గా మారింది? ఇంటర్ చదువుకున్న అమ్మాయికి ఇంత క్రూరమైన ఆలోచనలు ఎలా వచ్చాయి? 108కి అబ్బాయే ఫోన్ చేస్తే ఎందుకు ఆపింది? పోలీసులు అరెస్టు చేశాక కూడా ఎవరితో చాటింగ్ చేసింది అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు బాధితుడి తరపు బంధువులు. అసలు ఆ అమ్మాయి ఓం శాంతిలో చేరాలనుకున్నది నిజమేనా? ఈ సంఘటనపై బ్రహ్మకుమారీలు ఏమంటున్నారు? ఓం శాంతి అంటే బ్రహ్మకుమారీలకు నిలయంగా చెప్తారు. అక్కడ ఉండే ప్రతి ఒక్కరూ సేవ చేయాలనే ఉద్దేశంతోనే దాంట్లోకి వెళ్తారు. అలాంటిది అనకాపల్లి దగ్గరలో కాబోయే భర్త గొంతు కోసిన పుష్ప కూడా ఓం శాంతిలో చేరేందుకే ఇలాంటి పని చేశాను అని చెప్పడంపై ఓం శాంతికి చెందిన బ్రహ్మకుమారులు స్పందించారు. సో విన్నారు కదా ప్రేక్షకులు, ఏమంటుంది టీవీ న్యూస్ లో? ఓం శాంతిలో చేరడానికే కాబోయే భర్తని అరెస్ట్ చేసిన యువతి, ఓకేనా. చలో ముందు చెప్తాం. అసలు భగవంతుడి దారిలోకి రావాలి అనుకునే వాళ్ళకి అలాంటి ఆలోచనలు రావని, భగవంతుడి సాంగత్యంలో మనిషిలో మార్పు వస్తుందని, అలాంటప్పుడు ఇలాంటి వాటికి పాల్పడరు అని చెప్పారు బ్రహ్మకుమారి బీకే మాధురి. ఒక ఆధ్యాత్మిక సంస్థలో జీవితం డెడికేట్ చేయాలి అని ఒక క్లారిటీతో అర్థమైన వ్యక్తి, క్లారిటీ ఎప్పుడు వస్తుందండి? ఎప్పుడైతే భగవంతుడికి అంతా చేరువవుతారో. అండ్ ఏ వ్యక్తి అయితే భగవంతుడికి చేరువవుతారో ఆ వ్యక్తిలో న్యాచురల్గా ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. ఇప్పుడు మనం 6 నెలల సహవాసంతో వారు వీరవుతారని చెప్తామే, అలాంటిది భగవంతుడికి చేరువైతే ఆ భగవంతుడి సాంగత్యంలో ఆ మనిషిలో ఎంత మంచి మార్పు వస్తుంది. మామూలుగా మంచి వ్యక్తి అయి ఉండొచ్చు, బట్ ఇంకా ఎంత బ్యూటిఫుల్ చేంజ్ వస్తుంది. అంత మంచి మార్పు వచ్చిన వ్యక్తి అయితే ఇలాంటి పనులకి అసలు పాల్పడరు కదా. అసలు అందులో క్వశ్చనే లేదు. ఆమె ఏం అర్థం చేసుకున్నారో, లేదా ఆమె ఏం చేద్దాం అనుకున్నారో, లేదా ఆమె ఎప్పుడుకో ఏదో చేద్దాం అనుకుని అక్కడ మనం క్లారిటీ తీసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే అది ఇంపాసిబుల్. అక్క బ్రహ్మకుమారి, మీరేం చెప్తున్నారు కదా. సో ఆధ్యాత్మిక అనేది అది పెళ్లి చేసుకోకుండా సన్యాసిలో ఉండిపోతేనే వస్తుందని అనేది తప్పు. ఆధ్యాత్మిక అనేది నువ్వు సంసారం చేస్తూను సృష్టి క్రమాన్ని అనుభవిస్తూ ఆధ్యాత్మికతని స్టడీ చేయొచ్చు, ఆధ్యాత్మికతని పొందవచ్చు. సన్యాసిగా ఉంటేనే ఆధ్యాత్మిక వస్తుంది, సంసారం చేసినట్టే ఆధ్యాత్మిక పోతుంది అని మా సనాతన హిందూ గ్రంథాల్లో ఏ గ్రంథంలో రాసింది చెప్పక్క? ఈ దాదా లేఖరాజు అనేవాడు ఉరాఫ్
ఆలిఫ్ ఖాన్ పాకిస్తాన్ వాడు దొంగనా కొడుకు. సో హిందువుల అమ్మాయిల్ని ట్రాప్ చేయాలని, హిందువుల అమ్మాయిలు జిహాద్ చేయాలని వాడు ఒక పన్నిన కుట్ర ఈ ఓం శాంతి అనే సంస్థ. ఎవడో ఆశ్రమంకి వెళ్ళి ఎవరికో వెళ్ళి పోయినప్పుడు ముందు వెనక ఆలోచించారు కదమ్మా అక్క. సో ఎవరు ఆధ్యాత్మిక గాని దేవుణ్ణి గాని పొందాలంటే ఎవరు స్వ జ్ఞానంతో వాళ్ళే తపస్సు చేసి ఎవరింట్లో వాళ్ళే ఎవరు కృషితో వాళ్ళే పొందాలి. కానీ దేవుడు అనేవాడు ఎవరికి కనపడడు, అంత ఈజీగా కనపడడు, ఎవరికి అంత ఈజీగా దర్శనం ఇవ్వడు. అది కూడా ఈ కలియుగంలో ఇంపార్టెంట్. ఇది నోట్ దిస్ పాయింట్. ఈ కలియుగంలో దేవుడు ఎవరికి దర్శనం ఇవ్వడు. ఇది బాగా నోట్ దిస్ పాయింట్. సో త్రేతాయుగం ద్వాపర యుగంలో దేవతలు తపస్సు చేసిన వాళ్ళకి, ఆధ్యాత్మిక కోసం చింతన చేసే వాళ్ళకి దర్శనం ఇచ్చేవాళ్ళు, వాళ్ళ కోరికలు ఏంటో అడిగేవారు. కానీ కలియుగంలో అలా కాదమ్మా. ఎందుకంటే ఈ కలియుగంలో దేవుడు కాదమ్మా. ఈ కలియుగంలో ఉండేవాడు రాక్షసుడు. వాణ్ణి మీరు దేవుడుగా నమ్మాలి. దేవుని నమ్మాలితో ఇప్పుడు దేవునిగా వాణ్ణి నమ్మాలంటే సో వాణ్ణి చంపాలి. ఎలా చంపాలి? మన మనుషులే వాణ్ణి నమ్మనట్లు ప్రతి ఒక్కరు సనాతన ధర్మంతో వాడు ఆటోమేటిక్ గా చచ్చిపోతాడు. ఈ కలియుగంలో ఉండేది ఇదే. చెప్పక్క ముందు చెప్పక. శాంతి ఒకే దగ్గర ఉండటం సృష్టిలో వీలు కాదని ఆమె చెప్పారు. వెలుతురు చీకటి ఒకే చోట ఉండటం సాధ్యం కాదని అన్నారు. మంచి ఇంటెన్షన్ తో ఒక పని చేయడానికి రాంగ్ ట్రాక్ ఎంచుకోవడం సాధ్యం కాదన్నారు. ఎప్పుడు కూడా వెలుతురు చీకటి కలిసి ఉండడం అనేది సృష్టిలో సాధ్యం కాదు. శాంతి అశాంతి కలిసి ఉండడం అనేది సృష్టిలో సాధ్యం కాదు. అలాగే మంచి చెడు ఒక పని చేశాను, మంచి ఇంటెన్షన్తో చేస్తే అంతే. మంచి ఇంటెన్షన్తో ఒక పని చేయడానికి నేను రాంగ్ ట్రాక్ ఎంచుకున్నానంటే అసలు జస్ట్ ఇమాజిన్, భగవంతుడికి చేరువైన ఒక వ్యక్తి ఒక మనిషి ప్రాణాన్ని తీయడం అంటే అది అసలు పాసిబుల్ కాదు. ఏమన్నా ఒక భగవంతుని ఎంచుకున్నావు కూడా హత్య చేయడానికి సాధ్యమే కాదా? ఎందుకు కాదక్క? నిజం చెప్పాక, నీ ఛాతీ మీద చేయబెట్టుకుని చెప్పాక ఈ ప్రపంచం అనేది మీరు కరెక్ట్ స్టడీ చేశారా? ఇప్పుడు మీకు మంచి మార్గం ఎన్నుకున్నారు కదా మీకు. అంటే మీకు జీవితంలో శాంతి అశాంతి రాదాక, జీవితంలో శాంతి ఉంటే అశాంతి ఉండదు, అశాంతి ఉంటే శాంతి ఉండదక్క. ఏమక్క ఇంత చిన్న విషయం తెలియదా మీకు? బ్రహ్మ కుమారుల వల్ల ఈ ప్రపంచంలో ప్రతి జీవితంలో ప్రతి మనిషిలో ఒకే సమయానికి రెండు ఉండడం సాధ్యం లేదక్క. ఈ జీవితం అని పుట్టి చనిపోయే లోపల ఈ రెండు వస్తూ పోతూ ఉంటావక్క. కష్టాలు సుఖాలు దుఃఖాలు ఏమక్క, శాంతి అశాంతి ఈ జీవితంలో వస్తుంటావు పోతుంటావక్క. జీవితంలో ఈ రెండు ఎప్పటికీ సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదు? ఎలాగైతే సూర్యుడు చంద్రుడు సూర్యుడు అలాగే జీవితంలో మనిషి జీవితంలో శాంతి ఉన్నప్పుడు అశాంతి ఉండదు, అశాంతి ఉన్నప్పుడు శాంతి ఉండదు. ఏమక్క ఇంత సింపుల్ లాజిక్ తెలీదా? సో నువ్వు బ్రహ్మకుమారి అయినా ఎవరైనా దేవుడైనా దయ్యమైనా ఎవరైనా సరే, ప్రతి మనిషిలో ప్రతి దేవుడిలో ప్రతి దయ్యంలో శాంతి అశాంతి రెండు ఉంటాయి. ఆ సమయ సందర్భాన్ని బట్టి వాళ్ళ స్వరూపం బయటపడుతుంది. వాళ్ళకి వచ్చే ఇబ్బందుల వల్ల, వాళ్ళకి వచ్చే కష్టాల వల్ల వాళ్ళ స్వరూపం నిజ స్వరూపం బయటపడుతుంది అక్క. ఇంత చిన్న లాజిక్ తెలితే మీరు బ్రహ్మకుమారి ఏం జ్ఞానం ఇస్తారక్క ప్రజలకి? సో ప్రేక్షకులు ఈ బ్రహ్మకుమారి నమ్మారంటే మీ పని అవుట్. అర్థమైందా? మీ ఇంట్లో ఆడపిల్లలు అవుట్. ఎందుకంటే ఈ బ్రహ్మకుమారి స్పెషల్ గా ఆడపిల్లల కోసం ఎందుకు పెట్టారు ఆలోచించండి. ఎందుకు మగవాళ్ళు కుమారులుగా ఉండొచ్చు కదా ఆ ఆశ్రమంలో. మగవాళ్ళకి ఎందుకు ఆశ్రమం అక్కడ అవకాశం లేదు? ఓన్లీ ఆడపిల్లలు ఎందుకు? ఇది దాదా లేఖరాజు అనే లుచ్చాగాడు, వాడు ఒక ముస్లిము. వాడు పెట్టిన ఈ హిందువుల అమ్మాయిల జిహాద్ కోసం ఈ నిర్మించిన ఈ సంస్థనే ఓం శాంతి బ్రహ్మకుమారి. అర్థమైందా ప్రేక్షకులు? హిందువులు, స్పెషల్లీ హిందువులు ఇప్పటికీ మీకు ఒక ఛాలెంజ్ చేస్తా. ఎందుకంటే ఈ బ్రహ్మకుమారి సంస్థలో ఓన్లీ హిందూ అమ్మాయిలు తప్పితే ఎంతమంది క్రిస్టియన్స్ అమ్మాయిలు ఉన్నారు, ఎంతమంది ముస్లింల అమ్మాయిలు వీళ్ళు బ్రహ్మకుమారులు చేర్చారు లెక్క చెప్పండి. భారతదేశంలో ప్రపంచంలో మొత్తం భారతదేశంలో ఎంతమంది ముస్లిం అమ్మాయిల్ని వీళ్ళు బ్రహ్మకుమారులుగా మార్చారు, ఎంతమంది క్రిస్టియన్స్ ని బ్రహ్మకుమారిగా మార్చారు లెక్క చెప్పమని వీళ్ళకి. అర్థం చేసుకుంటారా హిందువులు? ఎప్పుడు కళ తెలుస్తారా? మీ ఆధ్యాత్మిక అనేది దేవుడు అనేది ప్రతి ఒక్కరు మీ సొంత జ్ఞానం నుంచి, మీ సొంత తపస్సు నుంచి, మీ సొంత ధ్యానం నుంచి
కనుక్కోవాలి. కానీ ఎవడో బ్రహ్మకుమారి ఆశ్రమం నిర్మించాడని ఆ ఆశ్రమంలో మీ పిల్లల్ని పోయేసి ఆడపిల్లల్ని సన్యాసులు చేసుకేసి పాడు చేసే దాంట్లో అర్థం లేదు. అర్థం చేసుకోండి. సో ఈ ప్రేక్షకులు, ఇది ఇంకొక వీడియో ఉంది. నెక్స్ట్ వీడియో మళ్ళీ మిగతా వీడియో చెప్తాను నేను. సో అంతవరకు చూస్తుండే భారతశ్రీ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకట్. అంతవరకు జై హింద్, వందే మాతరం, భారత్ మాతాకి జై, జై హిందూ సనాతన ధర్మ.